విజయ్ రీల్లోనే కాదు రియల్ గాను హీరో అనిపించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రజల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండగా సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తోందని విస్తృతంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలకమైన పదవుల నియామక విషయంలో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా విరుగంబాకం ఎమ్మెల్యే కారు డ్రైవర్ కుమారుడు శబరినాథ్ ను నియమించారు. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తెలిసిందే. విరుగంబాకం నియోజకవర్గంలో టీవీకే తరపున పోటీ చేసిన శబరినాథన్ తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజాపై 27,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. డీఎంకే తరపున ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా శబరినాథన్ కు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. ఈ నియామకంపై శబరినాథన్ కుటుంబం సంబరాల్లో మునిగింది. వారు సీఎం విజయ్ కు ధన్యవాదాలు తెలిపారు. నమ్మిన వారికి సముచిత స్థానం దక్కిందని సోషల్ మీడియాలో ప్రజల్లో అనూహ్యమైన స్పందన వస్తోంది.